వాళ్ళు ఎన్ని నుంచి బయలుదేరిపోయారు సార్. సార్ ఇప్పుడు ఆదిత్య రాహుల్ అమీర్పేట దాటి ట్యాక్సీలో వెళ్తున్నారు సార్. మేము వాళ్ళని ఫాలో అవుతున్నాం సార్. అన్న ఎక్కడ ఉన్నావు? దగ్గర బాబు. ఏ సిగ్నల్? అది పంజాగుట్ట బస్ నెంబర్ అడుగు. ఏ బస్సు? 10Y అన్న ఏ బస్ అన్న? 10 వై వస్తుంది. సిగ్నల్ ఉంది చూడు. బాబు ఇక్కడ త్వరగా బాబు. రా ఆ బస్సే. ఎక్కడ సార్ వాళ్ళిద్దరు 10Y బస్సులో వెళ్తున్నారు సార్. బస్ నెంబర్ PS01AN1184 సార్. బస్ ఇప్పుడే పంజాగుట్ట సిగ్నల్ దాటింది సార్. కట్ చేశారండి. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living it up fun, sipping on beer. Yeah, clap for me man right here. Got the man with the plan right here. Bringing swag with the man right here. ఏం భయపడకండి బాబు, మన కుర్రాన్ని సెట్ చేశాను. లోపల ఎయిర్పోర్ట్ లో మనోళ్ళు ఉన్నారు. ఏం కంగారు వద్దు, ఆసేపట్లో వెళ్ళిపోవచ్చు. లెక్క లేని బావది మాస్టర్ ఎవరు? నేను కదా రా రే అని బయటికి తోసేరా. బాబు ఎవడాడు? ప్రొఫెసర్. రండి డ్రైవరు పోనీ ఆకుండా పోనీ. బాబు రండి పెట్టుకోండి. సార్ సడన్ గా వాళ్ళు బస్ దిగి పారిపోయారా? టైంకి వీడు బైక్ మీద వచ్చాడు సార్. వాడు కాదురా. సార్ వీడు వచ్చాడు. సార్ ఎక్కండి సార్. ఇంతలో వాళ్ళు మెట్రో స్టేషన్కి వెళ్ళిపోయారు సార్. రండి బాబు రండి. ఎక్కడ నైస్యా. ఈ మెట్రో ట్రైన్ వచ్చినప్పటి నుంచి ఎక్కాలనుకుంటున్నా కుదరట్లా. థ్యాంక్స్ తమ్ముడు. ఏయ్ ఇక్కడ ఒక మాస్టర్ లేపేపోతానా. ధైర్యం ఉన్నోళ్ళు ఉండండి, భయపడేవాడు పోండి. గర్ల్స్ పట్టుకోండి మళ్ళీ తీసుకో. సార్ కొంచెం తప్పకుండా అటు కూర్చొని యాక్షన్ బ్లాక్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఏంటి
కుర్రాళ్ళకి ఖాదీ బట్టలకి ఏంట్రా ఏంట్రా సంబంధం? ఇక్కడ నుంచి దగ్గరే బాబు ఎయిర్పోర్ట్. ఇతను ఆటో గట్ట పట్టుకుని వెళ్ళిపోండి. పోండి వెళ్ళిపోండి పోండి. అలా బయటకు వచ్చి ఒక ఆటో ఎక్కారు సార్. చూస్తే అది మన జమీల ఆటో. నేను లోపలికి ఎక్కాను. అక్కడే అడ్డంగా దొరికిపోయారు. కెనడా కదా? అవును. అంతలో మన కుర్రలు వచ్చి వాళ్ళని స్టేషన్ తీసుకెళ్ళిపోయారు సార్ కదరా? అవును సార్. సో ఇదంతా నీ పనే. అవును సార్. జేడీకి దీనికి సంబంధమే లేదు. సార్ వాళ్ళిద్దరూ క్లియర్ గా మీ స్టాఫ్ జేడీ అని చెప్తున్నారు. వీళ్ళు చెప్పేదంతా అది అబద్ధం నాకు సార్. తెలుసు సార్. జేడీ ఇస్ ద కల్ప్రిట్. హూస్ జేడీ? చెప్తాను. సార్ మినిస్టర్ గారు లోపలికి వచ్చేసింది. మీరు రెడీ అంటే ఆడిటోరియంకి వచ్చేస్తారు సార్. సార్ మీరు కూర్చోండి. జస్ట్ 10 నిమిషాలు ఓకే వచ్చేస్తా. సార్, నేను వెయిట్ సార్, చేస్తాను. కాఫీ టీ ఏదని మీరు వెళ్ళండి. సార్ 2 మినిట్స్ సార్ వచ్చేస్తాను. ఏంట్రా ఫోన్ ఎత్తాడా? రింగ్ అవుతుంది ఎత్తట్లేదు. మెసేజ్ అయినా పెట్టు. చదువుకునే రోజుల్లోనే అనుకుంటే మాస్టర్ అయ్యి కూడా అంతేనా? నువ్వు ఊరుకోరా వనిత. నువ్వు ట్రై చేయలేదా? నేను కాలేజ్ స్టూడెంట్స్ అడిగాను. ఏంటంట? వాడిని సస్పెండ్ చేశారు. ఇది ముందే చెప్పుంటే మనం వెళ్ళి పిలుచుకొచ్చే వాళ్ళంగా. ఇప్పుడు చెప్తున్నావు. వాడు చాలా బిజీగా ఉంటాడు. మళ్ళీ ట్రై చేయి. అంకుల్ ఈయనే మా ప్రిన్సిపల్ ప్రేమదాస్ సార్. నమస్కారం. వైస్ ప్రిన్సిపల్ గారు. రమ్య, ఆ స్టూడెంట్ ఇంత ప్రాబ్లమాటిక్ అబ్బాయి అయితే వాడిని ఎప్పుడూ డిస్మిస్ చేసి ఉండొచ్చుగా? డిస్మిస్ చేయాలనుకుంటే 20 ఏళ్ల ముందే డిస్మిస్ చేసి ఉండాలి. ఏమంటున్నావు? జేడీ స్టూడెంట్ కాదు మేడం, ప్రొఫెసర్. వాట్? డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి వెల్కమ్ యు ఆల్. Good morning, one and all present here. Our honorable chief guest and beloved minister, Mr. R. Gautam, and respected dignitaries on dial. సార్, బ్యాక్ స్టేజ్ లో ఎవరు రామని గొడవ చేస్తున్నారు సార్. టైం అయిపోతుంది. వీళ్ళు ఎప్పుడు ఇలా జేడీ చేస్తారు? రాకపోతే ఫంక్షన్ జరగనివ్వమంటున్నారట. ఏ ఒక్కడిని లేకపోతే ఏం సార్ చెప్తున్నా కదా, ఆయనకి తిరిగి ఏ సంబంధం లేదని 2 వారాలుగా సస్పెండ్ చేసి పెట్టారు. మిగతా రోజులైనా పర్వాలేదు సార్. ఈ అలుమిని మీటే ఆయన కోసం. ఆయనే లేకపోతే ఎలా సార్? ఆయన లేకుండా ఇక్కడ ఏమీ జరగదు. ఓ నువ్వే వీళ్ళ నాయకుడువా? ఆహా నీకుందరా సార్ మినిస్టర్ గారు వెయిట్ చేస్తున్నారు సార్. వాళ్ళని అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసుకొని వచ్చారు. కొంచెం త్వరగా కానివ్వండి సార్. వెయిటింగ్ సార్. మీరు పదండి. త్వరగా రండి. మాట్లాడొచ్చేస్తాను. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. ఆయన ఫోన్ చేయి. మీరు సస్పెండ్ చేసి నన్ను ఫోన్ చేయమంటున్నారు. మీరే చేయండి సార్. నంబర్ తెలీదురా, ఫోన్ చేసివు. ఫోన్ చేయరా. మైండ్ బాగా త్వరగా చేయరా. హలో జేడీ, నేను ప్రిన్సిపల్ శామ్యూల్ మాట్లాడుతున్నా. జేడీ సార్ నిద్రపోతున్నారు భయ్యా. మళ్ళా మాట్లాడా. ప్రిన్సిపల్ ప్రేమదాస్ శామ్యూల్. ప్రేమ నువ్వు ఎంత ప్రేమగా లేపినా బాస్ లేవడు. 3-4 బాటిల్ లేపేశాడు. ఇప్పుడు లేపుతావా లేదా? లేపడం కుదరదు భయ్యా. రేయ్ తాగేసి ఉన్నాడ్రా. నన్ను ఏం చేయమంటారు? మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక 1/2 అవర్ వెయిట్ చేయమంటారా? మేము వెళ్ళి పిలుచుకొని వస్తాం. వాట్? ఏడవండి కానివ్వండి. Sir, కొంచెం ఉండండి, నేను మాట్లాడతాను. సార్ మీరు ఇది జేడీ సార్. నేను ఎన్నో కాలేజెస్కి వెళ్ళాను. ఎంతో మంది స్టూడెంట్స్ ని చూశాను. కానీ ఎక్కడా ఇలాంటి స్టూడెంట్స్ ని చూడలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకంటే కింద ఉన్న ఒక వ్యక్తినే కొనియాడుతున్నారు. అది మామూలు విషయం కాదు. స్టూడెంట్స్ ఆయన్ని ఇంతలా గౌరవిస్తున్నారంటే ఆయన ఎంతో డెడికేటెడ్ అండ్ ఫోకస్డ్ ప్రొఫెసర్ అయి ఉండాలి. ఈయన ఇంత గొప్పగా ఉన్నారంటే ఈయన దగ్గర విద్య నేర్చుకుంటున్న విద్యార్థులు ఇంకెంత డిసిప్లైన్డ్ గా ఉంటారు. అలాంటి వ్యక్తిని ముందుగా అందరం అభినందిద్దాం. ఇటువంటి ఉన్నతమైన ప్రొఫెసర్ దొరికినందుకు మీరు మీ కాలేజ్ ఎంతో అదృష్టం చేస్తారు. కలర్గా ఉన్నాయి, కూలర్స్ పెట్టుకోండి. ఆ గౌరవనీయులైన ఉపాధ్యాయులు వేదిక మీదకి వచ్చి 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నారు. మిమ్మల్నే సార్, రండి వచ్చి మాట్లాడండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఓండు ఒక చిట్టి స్టోరీ చెప్పి. నీ షూస్ ఒకసారి చూసుకున్నావా? ఉన్న పేరు కాస్త పోతుంది. కూర్చో. ఏమైంది? లేచావా? థ్యాంక్ యూ. మన ప్రొఫెసర్ జేడీ మేనేజ్మెంట్ స్టాఫ్ జేడీకి అగేన్స్ట్ గా ఉన్నారు.
కానీ స్టూడెంట్స్ అన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. అవును, స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం ఎంతో చేశాడు. స్టూడెంట్స్ మంచి పిచ్చ ఫాలోయింగ్ ఉంది, అందుకే మేనేజ్మెంట్కి ఆయన అంటే పడదు. రెండోది ఆడతారు. హాయ్ ఆ మురళిగాడు ఓవర్గా లైన్ వేస్తున్నాడే. హాయ్ హాయ్ సార్ సార్ క్లాస్ రూమ్ అటువైపు సార్. ఓ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రోజు తాగేంత బ్యాక్ స్టోరీ ఏంటి? అది మాత్రం అడక్కు. ఎవరైనా అమాయకులు తగిలారనుకో నోటికొచ్చినట్టు కథలు చెప్తాడు. ఆ తర్వాత తను కాపాడి మా ఊరికి తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టుకున్నాను. లవ్ లో పడ్డాం. పాస్పోర్ట్ రెడీ చేసి తన్ని పంపించే టైంకి టక్కుమని విలన్ వచ్చాడు. అయ్యయ్యో బాబు దొరికిపోయావా? ఉండక ఆ విలన్ పేరేంటంటే మిస్టర్ ఓబుల్ రెడ్డి. మా ఇద్దరిది ఒకే క్వార్టర్స్ రా. నాది 8G, తనది 7G. ఇండియా ఇక్కడుంది, ఇక్కడుందిరా అమెరికా. అందుకే టక్కన గిటాన్ని భుజాన్ని వేసుకుని బయలుదేరా. నా చెంచల రాతను ఆ జన్మలో ఇద్దరు సరే నాకు క్లాస్కి టైం అయింది, లంచ్లో మీట్ అవుతాం. ఓకే షూర్.